శివరాత్రి పలహారం. శివరాత్రి పలహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉడికించిన బంగాళదుంప, ఉడికించిన స్వీట్ పొటాటో, నానబెట్టిన పల్లీలు, పెరుగు, పంచదార, ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర అన్నీ రెడీగా ఉన్నాయి. వీటిని మనం జస్ట్ మిక్స్ చేసేసుకోవటమే. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము. ఫస్ట్ మనము ఒక బౌల్ తీసుకుని దాంట్లో పెరుగు, 1 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పంచదార, 2 స్పూన్లు పంచదార, తర్వాత కొంచెమంత ఉప్పు. ఇక్కడ సన్నగా ఒక పచ్చిమిర్చి తరిగేస్తున్నాను. ఉప్పుడే ఎందుకు చేస్తున్నానంటే ఇది మిక్స్ చేస్తున్నప్పుడు ఆ పచ్చిమిర్చికి ఆ షుగరు ఉప్పు కూడా బాగా అంటుకుని మనకి ఎక్కువ కారం కాకుండా కొంచెం అంత కారం తగులుతూ ఉంటుంది అనమాట. అక్కడక్కడ కొద్దిగా కారంగా తగులుతుంది. ఉప్పుగా ఉంటుంది, కారంగా ఉంటుంది, తీయగా ఉంటుంది. సో పచ్చిమిర్చి కూడా కట్ చేసేసాం కదా. నెక్స్ట్ మనము ఈ పెరుగుని చక్కగా స్మూత్గా రెడీ చేసుకోవాలి. సో స్మూత్ క్రీమీ పేస్ట్ లాగా రెడీ అయిపోయింది కదా. చూడండి, చక్కగా స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసేసుకోవటం అనమాట ఇందులో. సో ఫస్ట్ నేను ఈ బంగాళదుంపని ఉడికించి పెట్టుకున్నాను. దీన్ని ముక్కల కింద ఇందులో యాడ్ చేసేస్తాను. సో తినటానికి వీలుగా ఉండేటట్టుగా బంగాళదుంప ఉడికిస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం అంత ఉప్పు యాడ్ చేస్తే ఇది చప్పగా లేకుండా ఉంటుందన్నమాట. ఆల్రెడీ నేను బాయిల్ చేసి తీసుకొచ్చేస్తాను కదా, దాంట్లో కూడా కొంచెం అంత ఉప్పు యాడ్ చేసి బాయిల్ చేశాను అనమాట. సో తినటానికి రెడీగా. నెక్స్ట్ ఇది రెసిపీకి ఏంటంటే స్వీట్నెస్ అనేది వస్తుంది. చిలగడదుంప యాడ్ చేసేటప్పటికి స్వీట్నెస్ అనేది బాగా వస్తుంది అనమాట. అందుకనే మనము పెరుగులో కొంచెం అంత షుగర్ యాడ్ చేసాం కదా, ఆ స్వీట్నెస్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఏమీ తినకుండా ఉంటారు కాబట్టి కార్బోహైడ్రేట్ అనేది చాలా అవసరం ఉంటుందన్నమాట బాడీకి. అందుకోసం అనేసి నేను చిలగడదుంప ఇంకా బంగాళదుంప సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో చక్కటి కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఆ కార్బోహైడ్రేట్ ఉండటమే కాకుండా ఎక్కువ క్యాలరీలు ఇవ్వదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి పిండి పదార్థం తిన్న సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. బంగాళదుంప తర్వాత స్వీట్ పొటాటో, చిలగడదుంప తీసుకుంటున్నప్పుడు. సో ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా మనకి చక్కటి సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుందన్నమాట. సో 2 కట్ చేసేసాను. సో నెక్స్ట్ జీలకర్ర డైరెక్ట్గా వేయాలి. సో జీలకర్రని మనము కొంచెం అంత నలుపుకుని ఇందులో యాడ్ చేసుకుంటే కనుక ఆ ఫ్లేవర్స్ చాలా చక్కగా ఉంటుంది. సో కొంచెం అంత జీలకర్రని దంచేస్తున్నాను ఇక్కడ. చూడండి, అది చక్కగా నలుపుతుంటే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో జీలకర్ర. సో జీలకర్ర డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ రాత్రి అంతా అంటే 12 hours నానబెట్టినటువంటి పల్లీలు ఒక క్రంచీ ఫ్లేవర్ అనేది ఇస్తుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే దీన్ని కావాలంటే ఉడకబెట్టుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా కూడా ఉపయోగించుకోవచ్చు. హైడ్రేట్ అయిపోతాయి. ఇందులో హైడ్రేషన్ వచ్చేటప్పటికి అంటే వాటర్ కంటెంట్ పల్లీల్లో యాడ్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే అందులో మనకి పల్లీల్లో జనరల్గా ఏంటంటే ఒక విష పదార్థం అనేది ఉంటుంది. ఆ విష పదార్థం పోవాలి, ఆ విష పదార్థాన్ని మనము న్యూట్రలైజ్ చేసేయాలన్నమాట. చాలామందికి పల్లీలు తింటున్నప్పుడు వాతం చేస్తుంది, కొందరికి దద్దుర్లు రావటము, కొందరికి ఎలర్జీ వస్తుంది అనమాట. పల్లీలు తీసుకుంటే, వేరుశనగ గుళ్ళు తీసుకుంటుంటే కొందరికి వాతం చేస్తుంది అంటారు, అలాగే ఎలర్జీ వస్తుంది అంటారు అనమాట.
సో అలాంటి వాళ్ళు ఎలా తీసుకోవాలి పల్లీలు అంటే వేయించి అన్న తీసుకోవాలి, వేయించిన తర్వాత దాంతోపాటు కొంచెం పంచదార కానీ లేకుంటే బెల్లంతో పాటు తీసుకోవాలి. లేకపోతే నానబెట్టేసేసి కనీసం 12 గంటలు కనుక నానబెడితే మనకి ఆ పల్లీల్లో ఉన్నటువంటి విష పదార్థం న్యూట్రలైజ్ అయిపోతుంది అనమాట. వాటర్ వచ్చేటప్పటికి న్యూట్రలైజ్ అయిపోతుంది. లేకపోతే మనం వేయించామనుకోండి ఆ హీట్కి ఆ విష పదార్థం న్యూట్రలైజ్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం అనేసి నేనైతే ఇక్కడ 12 అవర్స్ నైట్ అంతా నానబెట్టేసేసాను, ఉడకబెట్టలేదు, డైరెక్ట్గా యాడ్ చేసేసాను అనమాట. నెక్స్ట్ కొత్తిమీర, సో కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. సో దీన్ని మనము మిక్స్ చేసేసుకోవటమే. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేసుకొని ఇలాగా మంచి ఫ్లేవర్ వస్తుందంటే ఇది ఫ్రెష్నెస్ నోరు ఊరుతుందన్నమాట. ఎందుకంటే ఆ ఫ్రెష్గా ఉంటుంది, పెరుగు అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ప్లస్ మనం ఇందులో కొంచెము ఇవన్నీ కూడా యాడ్ చేసేటప్పటికి ఆ ఫ్రెష్ ఫీలింగ్, ఎస్పెషలీ జీలకర్ర యాడ్ చేసేటప్పటికి పెరుగులో ఉండే ఫ్రెష్నెస్, జీలకర్ర ఫ్లేవర్ రెండు కలిపి చాలా చక్కగా ఉంది. ఇది చాలా 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 సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి స్నాక్ అన్నమాట. సో ఆకలితో ఉండి అంటే రోజంతా ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి వచ్చేస్తుంది కదా, ఆకలితో ఉన్నప్పుడు ఏదన్నా పిండి పదార్థం తింటే బాగుంటుంది, అన్నం తింటే బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట. సో అన్నం బదులుగా మనం ఇక్కడ బంగాళదుంప, చిలగడదుంప ఈ రెండు యాడ్ చేసాము. ఈ రెండు ఏంటంటే మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, కార్బోహైడ్రేట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ప్లస్ అందులో ఉన్నటువంటి క్యాలరీస్ అన్నంతో కంపేర్ చూసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈవెన్ మనము రెగ్యులర్గా ప్రతి వారము ఒకరోజు ఉపవాసం ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్ ఇది తీసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఉపవాసం ఎలా చేయాలి? రోజంతా వాటర్ కానీ, ఉప్పు నీళ్ళు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ రోజంతా తీసుకుని ఈవినింగ్ 6 o'clock కానీ 7 o'clock లోపల ఇలాంటి స్నాక్ చేసి తీసుకుంటే కనుక పర్ఫెక్ట్ ఉపవాసం అవుతుంది అనమాట. ప్రతి వారం ఒకరోజు చేశారనుకోండి వెయిట్ కూడా మెయింటైన్ అవుతుంది. తర్వాత మన ఇమ్యూనిటీ కూడా చక్కగా పెరుగుతుంది. ఉపవాసం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం తీసుకున్న ఇటువంటి స్నాక్, ఇదే స్నాక్ కనుక మీరు తీసుకుంటే డెఫినెట్గా ఇమ్యూనిటీ పెరుగుతుంది, పెరుగు ఉపయోగించాం కాబట్టి. సో చక్కగా రెడీ అయిపోయింది, దీన్ని సర్వ్ చేసేసుకుందాము. వన్ ఆఫ్ ది బెస్ట్ స్నాక్ ఉపవాసానికి తప్పనిసరిగా ఉపయోగించేటువంటి స్నాక్. దీనివల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. ఆల్రెడీ మీరు శివరాత్రి రోజున బోల్డంతా ఉపవాసం చేసి ఉంటారు కాబట్టి కంపల్సరీ చేయండి. ఒకవేళ ప్లాన్ లేకపోతే చేయండి ఉపవాసం శివరాత్రి రోజున. అది కూడా ఓన్లీ వాటరు, డైల్యూటెడ్గా ఉప్పు నీళ్ళు, లేకపోతే మనకి కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగుతూ ఉపవాసం చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో ఈ స్నాక్ చేసి తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో మనము బంగాళదుంప, చిలగడదుంప కార్బోహైడ్రేట్ గురించి యాడ్ చేసాము. పల్లీలు కూడా యాడ్ చేసాము. పల్లీలు కూడా ఏంటంటే మనకి ప్రోటీన్ ఇస్తుంది పల్లీలు. ఆ ప్రోటీన్తో పాటు అవి నట్స్ కాబట్టి అందులో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటుందన్నమాట. మనకి ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి. ఇందులో ప్రోటీన్ వస్తుంది, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వస్తుంది, కార్బోహైడ్రేట్ కూడా ఉంది. ప్లస్ పెరుగు పోయించాం కాబట్టి అది మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి దాంట్లో మనకి ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి. ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటుంది, మినరల్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటుంది. సో తప్పనిసరిగా ఈ స్నాక్ మోస్ట్ ఈజియెస్ట్ స్నాక్ ట్రై చేసి చూసేయండి. సో కొంచెం అంతా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను.